सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकने असेंबली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने आज महबूब नगर एमएलए कैंप ऑफिस में 42 मुस्तफ़ीदीन को कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक हवाले किए। रुकने असेंबली ने अपने खिताब में कहा कि रियासत तेलंगाना साबिक़ा बीआरएस दौर हुकूमत में कर्ज़ों का ढेर बन चुकी है। उसके बावजूद चीफ मिनिस्टर रेवंत रेड्डी की क़ियादत वाली हुकूमत ने कल्याण लक्ष्मी और शादी मुबारक के चेकों में कोई रुकावट डाले बगैर लड़कियों की माओं को चेक तकसीम कर रही है। रुकन असेंबली ने कहा कि कल्याण लक्ष्मी शादी मुबारक के चेक मुस्तहक़ीन में एक अच्छे ख्याल के साथ तकसीम किए गए हैं ताकि कोई भी माँ बाप किसी बच्ची की शादी में कर्ज ना ले। उन्होंने कहा कि कल्याण लक्ष्मी और शादी मुबारक चेक के मामले में अगर कोई पैसे मांगता है तो कैंप ऑफिस में हमारे अमले को मुतल्ला करे। उन्होंने मुस्तहक़ीन को मशवरा दिया कि आपके जिन बच्चों ने पढ़ाई छोड़कर शादी कर ली है उन्हें सरकारी कॉलेजों में आला तालीम हासिल कराएं ताकि वो अपने पाँव पर खड़े हो सकें। उन्होंने कहा कि यह हुकूमत ख़वातीन की फ़लाह व बहबूद पर बहुत ज़्यादा तवज्जो दे रही है और ख़वातीन के लिए बहुत सी फलाही स्कीमें ले रही है। इस मौके पर महबूब नगर दही तहसीलदार सुंदर राज, मंडल कांग्रेस पार्टी सदर मल्लू नरसिम्हा रेड्डी, MPTC नागराजू, कांग्रेस पार्टी के टाउन सदर लक्ष्मण यादव के अलावा दीगर मौजूद थे। కళ్యాణ లక్ష్మి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బండ్లు భట్టు విక్రమార్క గారు ఎట్టి పరిస్థితుల్లో కళ్యాణ లక్ష్మి ఆగొద్దు, ఎన్ని ఇబ్బందులున్నా సరే ఖజానాలో రూపాయి లేకున్నా ఒక్కొక్క రూపాయి జమ చేసి మా ఆడబిడ్డలకు ఇవ్వాలన్న సంకల్పంతో చాలా కష్టాలకు వచ్చి ఇవన్నీ కూడా మీకు అందజేస్తూ ఉన్నాను. నేను ఒక్కటే మీకు చెప్తా ఉన్నా, మీరు కూడా మీ ఊర్లలోకి పోయి చెప్పాలి. పెళ్ళైన తర్వాత వెంబడే ఒక నెల రోజుల లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు అప్లై చేసుకోవడానికి తెలియకుంటే మీకు ఎవరన్నా నాయకులు, కాంగ్రెస్ నాయకులు చాలామంది ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, లేదు మీ పిల్లలే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇమ్మీడియట్గా అప్లై చేసుకోమని మీరు చెప్పాలి. ఎవరికి కూడా ఒక రూపాయి ఇవ్వాల్సిన పనిలే. ఎవరన్నా మీ దగ్గరకు వచ్చి కళ్యాణ లక్ష్మి నేను ₹1,00,000 ఇప్పిస్తా, నాకు 5,000 10,000 అంటే ఇమ్మీడియట్గా వచ్చి ఆఫీస్లో మీరు కంప్లైంట్ చేయండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో దళిత బంధు ఇప్పిస్తామని, అది ఇప్పిస్తామని, ఇది ఇప్పిస్తామని అప్పుడున్న నాయకులు వాళ్ళ కార్యకర్తలు డబ్బులు తీసుకున్నారు పేద వ్యక్తుల దగ్గర. ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్తున్నారు, పేదవాళ్ళు వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి కూడా మనం తీసుకోవద్దు, మన కార్యకర్తలు కూడా నిక్కచ్చిగా ఉండాలి, సేవ చేయడానికి ఉండాలి, అర్హులకు సంక్షేమ పథకాలు అందాలి అన్న సంకల్పంతో ఉన్నారు. మేము ఎమ్మెల్యేలందరం కూడా అదే ఉద్దేశంతో ఉన్నాం. అందుకే ఎప్పుడన్నా 5 సంవత్సరాలు ఇట్లా పిలుచుకొని ఒక్కొక్కరిని పిలిచి అడిగి ఇచ్చిండ్రా ఎవరన్నా? నాకు తెలియదు. ఇచ్చిండ్రా అమ్మా? అంటే మీరు మొదటిసారి వస్తుంది, మళ్ళీ రారు నెక్స్ట్ టైం. ఎందుకంటే కరెక్ట్గా అర్హులకు అందుతున్నాయా? ఏమైనా మీరు ఏమైనా డబ్బులు ఇచ్చిండ్రా? ఏమన్నా ఎవరన్నా మిమ్మల్ని ఇయ్యమని అడిగిండ్రా? కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు అని తెలుసుకోవడానికే ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ మంచి చెడ్డ బాగోగులు అడుగుతూ ఉన్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా సరే, ఏ సంక్షేమ పథకాలు మీరు అర్హులుండి మీకు దొరకకుంటే ఖచ్చితంగా వీటికి రావచ్చు, లేదా మన అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న మీకు తెలిసిన నాయకులను కూడా తీసుకొని రండి. మేమందరం కూడా మీ అందరి సేవకున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పిండ్రు, మేము పాలకులం కాదు సేవకులం. రాసుకున్నావా? అదే రాసుకున్నాం. అంటే మీ అందరికీ వీలైనంత వరకు మీకు సేవ చేయనీకనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. రేపు చాలామంది పిల్లలు, ఆడపిల్లలు చదువు మధ్యలో బంద్ చేసి, నేను అందుకే అడిగిన, కానీ దయచేసి పెళ్ళైనా సరే మీరు చెప్పండి మీ పిల్లలకి, మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది, అక్కడ పోయి మీరు చదువుకోవాలి. కష్టమైనా సరే, కొంతమంది పిల్లలు ప్రెగ్నెంట్ అన్నారు, నో ప్రాబ్లం, 1 సంవత్సరం అయినా సరే ఖచ్చితంగా డిగ్రీ పూర్తి చేసుకోవాలి. ప్రతి ఆడపిల్ల ఉచితంగా చదివించే కార్యక్రమం మా ప్రభుత్వం తీసుకుంటుంది. భవిష్యత్తులో డిగ్రీ చదివే పిల్లలకు కూడా
అంతో ఇంతో మీకు సపోర్ట్ చేసే కార్యక్రమం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మగపిల్లలైనా ఆడపిల్లలైనా 10వ తరగతికో 12వ తరగతికో చదువు ఆపొద్దు. ఖచ్చితంగా మీరందరూ కూడా పిల్లల్ని డిగ్రీ చదివించాలంటే 15వ తరగతి పాస్ చేపియాలి. అప్పుడు వాళ్ళకు కూడా నాలెడ్జ్ వస్తుంది, వాళ్ళకి ఎట్లుండాలి బయట అని వస్తుంది. ప్రభుత్వ గవర్నమెంట్ నౌకరో ప్రైవేట్ నౌకరో ఏదో ఒకటి వస్తుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. ఇది మీ పిల్లలకు చెప్పాలి. మీరు ఖచ్చితంగా మీ ఊర్లలో పోయినప్పుడు మీ పక్కన మీ కులపోళ్ళు కావచ్చు, మీ పక్కింటోళ్ళు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేదా సంఘంలో ఉన్న వాళ్ళని కావచ్చు, అందరికీ కూడా ఈ మాట చెప్పాలని చెప్పి మిమ్మల్ని ఇక్కడ పిలుచుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో ఎప్పుడు ఏ సంక్షేమ పథకం ఉన్నా అధికారులు లిస్ట్ అవుట్ చేసినా, మా నాయకులు లిస్ట్ చేసినా నేను పర్సనల్గా కూర్చొని ఒక్కొక్కటి వాళ్ళు అర్హులా కాదా అని చెప్పి టిక్ చేసి తర్వాతే ఇస్తా. మీకు ఎవరైనా ఎందుకు చేస్తా అంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బులు తీసుకొని నేను ఇస్తా అని చెప్పి గత ప్రభుత్వంలో చేసినట్టు ఎవరైనా నాయకులు చేస్తే కూడా ఆ బండారం ఈడ బయటపడుతుంది. కాబట్టి మా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఖచ్చితంగా మీకు సేవ చేస్తారు. ఎవ్వరు కూడా ఒక్క రూపాయి కూడా మిమ్మల్ని ఆశించరు, మీకు సేవ చేస్తారు. భవిష్యత్తులో మా సేవ నచ్చితే మీరు ఎక్కడేయాలనో అక్కడ వేసుకుంటారు, అది మీ ఇష్టం. కానీ ఈ 5 సంవత్సరాలు ఏ దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మీకు అందాలని చెప్పి ఈ కార్యక్రమం చేసినాం. ఎంతో ఓపికగా మీరు అందరు ఇక్కడికి వచ్చి కూర్చున్నందుకు ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి తీసుకొచ్చిన అధికారులందరికీ, మా నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తూ ఉన్నాను.